రవి కళ ఒక బిజినెస్ పెట్టాలని ఇటీవలనే తను ఒక బిజినెస్ పెట్టాడు. కానీ ఒక తప్పు వల్ల తనకు నష్టం అనేది వచ్చింది. తల్లిదండ్రులకు రవి ఏమీ చెప్పలేదు, కంగారు పడతారని. అతను అనుకున్నాడు, నేను ఎలా అయినా పరిష్కారం కట్టేస్తాను అనుకున్నాడు. తాను వడ్డీకి 1,00,000 అనేది తీసుకున్నాడు. అది పెరగగా 1,00,000 అప్పు కాస్త 30 లక్షలుగా మారింది. రవి మెల్లగా నవ్వడం మానేశాడు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వడ్డీ వాళ్ళేమో కాల్ చేస్తుంటే ఫోన్ అనేది రాగానే ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. ఒక రోజు ఇంటికి నోటీస్ అనేది వచ్చింది, వడ్డీ అనేది కట్టలేదు అని. అది రవి వాళ్ళ నాన్న చూసి రవిని అడిగాడు. అప్పుడు రవి ఏడవడం స్టార్ట్ చేశాడు. రవి తండ్రి చేయి పట్టుకొని కాళ్ళ దగ్గర కూర్చొని, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేను, అందుకే నేనే ఎలా అయినా కట్టేస్తాను అనుకున్నాను, కానీ అది చేయలేకపోయాను అని బాధపడ్డాడు. తల్లిదండ్రులు కోపగించకుండా ప్రేమతో వాళ్ళ తోచిన విధాలుగా తీర్చనికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేశారు. తల్లి తన బంగారాన్ని అమ్మేసింది. తండ్రి రిటైర్మెంట్ FD అనేది తీసేసి ఇచ్చాడు. మరియు తన అక్క ఫారెన్ వెళ్లి చదువుకోవాలన్న కళను పక్కకు పెట్టేసింది. రవి ఇప్పుడు విజయవంతంగా వ్యాపారాన్ని నడుపుతున్నాడు. రవి అందరికి తనకు కష్టం వచ్చినప్పుడు తన కుటుంబం ఎలా తనను కాపాడింది అనేది అందరికీ చెప్తాడు. అప్పుడు అందరికి ఏమంటాడంటే, ఫ్యామిలీ అనేది అంటే కుటుంబం అనేది ఉంది కదా, అది కేవలం మనకు మద్దతు మాత్రమే కాదు, మనకు బలము కూడా ఇస్తుంది. కథలో నీతి ఏంటంటే, నిజాన్ని మనం పంచుకోవడం వలన ప్రాణాలు నిలుస్తాయి. దాచిన రుణం అన్నిటినీ నాశనం చేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వాస్తవిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ అనేది క్లిక్ చేయడం మర్చిపోకండి.